మైదుకూరు మండలం ఆదిరెడ్డిపల్లి సమీపంలో కల్వరి టెంపుల్ ఢీకొన్న ద్విచక్ర వాహనం ఒకరి మృతి మరొకరికి గాయాలు. వ్యాపార నిమిత్తం పొద్దుటూరు నుండి గిద్దలూరుకు వెళ్తుండగా చోటు చేసుకున్న ప్రమాదం. ఓబులవారిపల్లి మండలం బొమ్మరంలో అతి పురాతన 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయం పునరుద్ధరణ. విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించిన పీఠాధిపతులు విజేంద్ర సరస్వతి. గుడిమల్లం తర్వాత బొమ్మారంలో ఉన్న బ్రహ్మరూప శివలింగం ఇదొక్కటే. వరుస దొంగతనాలతో బెంబెలెత్తిపోతున్న ప్రొద్దుటూరు వాసులు. తాజాగా గురువారం అర్ధరాత్రి ప్రాంతంలో 4 ఇళ్లలో చోరీ. వివరాలు వెల్లడించనున్న పోలీసులు. గురువారం ఉదయం ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని కానపల్లి గ్రామం సందర్శించి అక్కడి మౌలిక వసతుల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్న ఎంపీడీఓ సూర్యనారాయణ, ఈఓఆర్డీ రామాంజనేయులు రెడ్డి. ఈ సందర్భంగా కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ శివచంద్రారెడ్డి అలాగే పంచాయతీ కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి వారికి గ్రామంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. ఏమన్నా డైలీ కలెక్షన్ జరుగుతుందా? గార్బేజ్ కలెక్షన్, నీళ్ళు బాగా ఇంటికి నీళ్ళు వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. ఊళ్ళో డ్రైనేజీ ఇవన్నీ తీస్తున్నారా? అంటే వారానికి ఒకసారైనా తీసుకుంటారమ్మా? మన ఊళ్ళో బాగా జరుగుతుంది ప్రోగ్రామ్. మంచినీరు సరఫరా ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చెత్త కలెక్షన్ చేస్తున్న వాళ్ళు వస్తున్నారా? రోజు వస్తారా? ఫ్యాక్టరీ 2 రోజులు కదా, వారానికి ఎట్లా వస్తుంది? 4 రోజులు కానీ. మంచినీళ్ళు బాగా వస్తున్నాయా మీ ఇంట్లో? ఊళ్ళో బాగానే ఉందా అంత? తర్వాత ఈ డ్రైన్ అమ్మా, డ్రైన్ తీసేదానికి బాగా నీళ్ళు బాగుపోతున్నాయి కదా, ఎటువంటి ఇబ్బంది లేదు. ఊళ్ళో అయితే ఏం ప్రాబ్లం లేదమ్మా మీ వరకు? అయితే ఏం లేదు సార్. బాగుంది. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే మా గౌరవ జిల్లా పరిషత్ సిఇఓ గారు అలాగే జిల్లా పంచాయతీ అధికారి గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు మేము మా ప్రొద్దుటూరు మండలంలో ప్రతి పంచాయతీ తిరిగి ఈ డైలీ గార్బేజ్ కలెక్షన్స్, తర్వాత నీటి సరఫరా, అలాగే ఇంకా ఎస్డబ్ల్యూసీ నిర్వహణ ఏ విధంగా ఉన్నాయి అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కొత్తపల్లి గ్రామ పంచాయతీలోని కానపల్లి విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ మొత్తం అంతా డైలీ గార్బేజ్ కలెక్షన్ అయితేనేమి, అలాగే డ్రైన్స్ క్లీనింగ్ అయితేనేమి, మంచినీటి సరఫరా అయితేనేమి అంతా బాగుంది. ఈ పంచాయతీలో ఈ విలేజ్లో కూడా బాగా జరుగుతున్నారు. మన గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ విలేజ్ బాగా చాలా ఉంది. వీరికి మా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాము. ఇలాగే మెయింటైన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. కలెక్టర్ మరియు సిఇఓ మరియు డిఓ గారి ఆదేశాల మేరకు గ్రామ సందర్శన కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి గ్రామ పంచాయతీలోని భాగమైన కానపల్లె గ్రామంలో ప్రజల పౌర సేవలు ఏ విధంగా అందుతా ఉన్నాయనే విషయం ఎంక్వైరీ కోసం అని చెప్పి ఇప్పుడు ఈ గ్రామానికి రావడం జరిగింది. ఆ పౌర సేవలో భాగంగా శానిటేషను, డ్రైనేజ్ కాలువలు క్లీన్ చేయడము, ఇంటింటి చెత్త సేకరణ మరియు త్రాగునీరు వంటి ముఖ్యమైన గ్రామ పంచాయతీ అందించే పౌర సేవలు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి అనే దాని మీద ఎంక్వైరీ కోసమని ఈరోజు రావడం జరిగింది. ఒకవేళ ఏమైనా గ్యాప్స్ వస్తే దాన్ని చేసుకొని ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏ ఇబ్బంది లేకుండా జరిగే విధంగా చర్యలు తీసుకునేందుకు వీలుగా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో చూసుకొని అన్ని ఫిల్ చేసేదానికి ఈరోజు కొత్తపల్లి గ్రామ పంచాయతీలోని కానపల్లి గ్రామానికి ఎంపీడీఓ గారు మరియు గౌరవ సర్పంచ్, పంచాయతీ సెక్రటరీలతో పాటు ఇక్కడికి సందర్శించడం జరిగింది. ఈరోజు పంచాయతీ శాఖ సంబంధించినటువంటి అధికారుల ఆదేశాలు ఎండిఓ
గారు, ఈఓపీఆర్టీ గారు, సెక్రటరీ గారు అంతా ఈరోజు కానపల్లి గ్రామానికి రావాలి. కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ప్రతిరోజు శానిటేషన్కు సంబంధించినైతేనేమి, మంచినీటికి సంబంధించినైతేనేమి నిత్యము జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు దాదాపు 400 ఇండ్లు ఉన్నటువంటి గ్రామం ఇది. సర్పంచ్గా మేమేం చేయాలో దానికి మించింది చేస్తూనే ఉన్నాము. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మాకు చేతనైనంత వరకు సెక్రటరీ గారు, మేము అంతా కలిసి, ఈఓపీఆర్ గారు, ఎండిఓ గారు అంతా కలిసి ఏదైనా సమస్య వచ్చినా వారి దగ్గరికి వచ్చినా అంతా కలిసి ఆలోచించి మేమందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాము. ఏదైనా కానీ ఇంకా కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఇది చాలా విశాలమైనటువంటి పంచాయతీ. దాదాపు 26,000 ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటిది. మట్టి అంతా వేసి చేయడం, అది కూడా క్లీనింగ్ జరుగుతుంది. కావున ఈ పంచాయతీలో ఏ సమస్య వచ్చినా మా దగ్గరికి వస్తే చేతనైనంత సహాయ సహకారాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జమ్మలమడుగు సిఐటియు ఆధ్వర్యంలో జమ్మలమడుగు మున్సిపల్ వర్కర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి శేఖర్ ఆధ్వర్యంలో జరిగింది. సిఐటియు కార్యదర్శి శేఖర్ మాట్లాడుతూ ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సెడ్ సర్వీస్ను రద్దు చేసి జీవో నెంబర్ 36 ప్రకారం వేతనం 24,500 రూపాయలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐటియు అధ్యక్షులు యేసుదాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన కోరారు. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు, పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు. వర్ధిల్లాలి మున్సిపల్ మంత్రి గారు, వర్ధిల్లాలి మున్సిపల్ మంత్రి గారు. ఈరోజు మున్సిపల్ కార్మికుల యొక్క చట్టాల మీద అట్లే పర్మనెంట్ చేయాలనేటువంటి డిమాండ్స్తో మళ్ళీ ఈరోజు 3వ రోజున ఇక్కడ నిరసన కార్యక్రమం జమ్మలమడుగు మున్సిపల్ కార్మికులతో జరపడం జరుగుతుంది. అయితే మన గత ప్రభుత్వంలో మున్సిపల్ కార్మికులు 16 రోజులు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఆ సందర్భంగా గత ప్రభుత్వము పర్మనెంట్ చేస్తాము, మా ప్రభుత్వం వస్తే మళ్ళీ మీ జీతాలు కూడా 26,000 రూపాయలు వేతనం ఇస్తాము, మీకు రిటైర్మెంట్ ఫండ్ కింద కూడా మీకు 7 లక్షల రూపాయలు ఇవ్వడానికి మా ప్రభుత్వం సుముఖంగా ఉంది. అంతేకాకుండా మళ్ళా మీకు మట్టి ఖర్చులు అయితేనేమి, ప్రభుత్వ పథకాలు అయితేనేమి వర్తింపజేయడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తానని చెప్పి కొంత హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా హామీలతో పాటు మన రాతపూర్వకంగా కూడా రాసి ఒక గైడ్ లైన్ బుక్ను పక్కన పెట్టడం జరిగింది. కానీ ఇంతవరకు మన ఈ కూటమి ప్రభుత్వము మరి అదే సమయకాలంలో మన మున్సిపల్ కార్మికులకు మా ప్రభుత్వం వస్తే తక్షణమే మేము 26,000 రూపాయల వేతనం పెంచుతాము. అంతేకాకుండా మన కార్మికులందరినీ రెగ్యులేట్ చేస్తాము. మరి మీకు రావచ్చినటువంటి మన రిటైర్మెంట్ ఫండ్ కూడా మీకు తక్షణమే 2,00,000 రూపాయలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కనుక మా ప్రభుత్వం వస్తానే మున్సిపల్ కార్మికుల సమస్యలు అయితేనేమి, అవుట్ సోర్సింగ్ అయితేనేమి, అనేక రకమైనటువంటి మన ఉద్యోగస్తులకు పర్మనెంట్ చేయడానికి మా ప్రభుత్వం ముందుంటుందని చెప్పి కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికీ 9 నెలల కాలం అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు మనం ఇప్పటికే 4-5 సార్లు ప్రభుత్వానికి నిరసన రూపంలో మా యొక్క గలమును, మా యొక్క గొంతుకను మున్సిపల్ కార్మికుల తరఫున మనం తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు. మళ్ళీ ఈరోజు 3 రోజులు అయితేనా కూడా ప్రభుత్వం ఏమాత్రం స్పందించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అందుకే మేము అంటున్నాము, మున్సిపల్ కార్మికులకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మన ధరలు చూస్తే ఈరోజు కొనబోతే కొరివి, అమ్మబోతే అడివెన్నట్టు మా జీతాలేమో గొర్రెతోక పెంచడం ఉన్నాయి. కానీ మేము కొనాల్సిన వస్తువులు మాత్రము చేరతానంత ఉన్నాయి. కానీ మా పిల్లలను ఎలా పోషించుకోవాలా, ఎలా చదివించుకోవాలని మున్సిపల్ కార్మికులు సతమతమవుతున్నటువంటి తరుణంలో ఈ ప్రభుత్వం స్పందించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సిఐటిగా హెచ్చరిస్తున్నాం. నా పేరు గోపాల్ దాస్, సిఐటి జమ్మలమడుగు అధ్యక్షుడు.
వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత. జిందాబాద్ 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 జిందాబాద్. పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు, పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలు. వందేశాలి రాష్ట్ర ప్రభుత్వం, వందేశాలి కూటమి ప్రభుత్వం, వందేశాలి కూటమి ప్రభుత్వం. మున్సిపల్ కార్మికులకు 26,000 రూపాయల వేతనము గుర్తించాలి. మున్సిపల్ కార్మికుల శ్రమను గుర్తించాలి. మున్సిపల్ కార్మికుల శ్రమను. మైదుకూరు మండలం ఆదిరెడ్డిపల్లి సమీపంలో కల్వర్టు నుండి కొన్న ద్విచక్ర వాహనం ఒకరు మృతి మరొకరికి గాయాలు. వ్యాపార నిమిత్తం పొద్దుటూరు నుండి గిద్దలూరుకు వెళ్తుండగా చోటు చేసుకున్న ప్రమాదం. మృతి చెందిన వ్యక్తి సిద్ధయ్యగా గుర్తింపు. గాయపడ్డ వ్యక్తి జమ్మయ్య. వీరువురు అన్నదమ్ములు. మృతుడి దగ్గర 3 లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించిన 108 వాహన సిబ్బంది. మానవత్వం చాటుకున్న 108 సిబ్బంది నగదును బంధువులకు అప్పగింత. గాయపడ్డ వ్యక్తిని మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. పైనుంచి మేము వచ్చిన తర్వాత వాడిని మనం చూడలే. ఏం లేదు సార్, వచ్చినాం బాగానే వస్తున్నాం. కాకపోతే బండి కొంచెం లైట్ అయితే ఆటోమేటిక్ కనపడుతుండే. ఆడికి పొద్దులో కొడుతా మా అన్న చెప్పిన పొద్దులో తమ్ముడు ఈ టైం పోవడం ధర్మం కాదు. ఏ ఊరికి పోవాలి మీరు? గిద్దరు ఎక్కడి నుంచి వస్తాను? పొద్దుతూ నుంచి. ఏం పేరు అతను చనిపోయిన పేరు? సిద్ధయ్య సార్. ఎంత వయసు? వయసు సార్ ఉంటాయి సార్ 25. వరుస దొంగతనాలతో ప్రొద్దుటూరు వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో గడిచిన కొద్ది నెలలుగా భారీ స్థాయిలో దొంగతనాలు జరుగుతుండగా తాజాగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 1వ వార్డు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గరలోని 4 ఇళ్లలో బుధవారం అర్ధరాత్రి ప్రాంతంలో దొంగలు హల్చల్ చేశారు. చోరీ జరిగిన నివాస ప్రాంతంలో పోలీసు ఉన్నతాధికారులు నివాసం ఉంటున్నారు. చోరీ జరిగిన 4 ఇళ్లలో ఒక నివాసం 2 పట్టణ ఎస్ఐ ధనుంజయ్ నివాసం కావడం ఇక్కడ గమనార్హం. ఒక ఇంటిలో దాదాపు 600 గ్రాముల బంగారు, 3 కేజీల వెండి, అలాగే విలువైన పట్టు చీరలు అపహరించుకొని పోయినట్లు ప్రాథమిక సమాచారం. మరో ఇంటిలో దుండగులు సీసీ కెమెరాను ధ్వంసం చేసి లాకెళ్లారన్నారు. విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం నేర పరిశోధన చేస్తున్నారు. చోరీకి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించవలసి ఉంది. ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, వాళ్ళది ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఎక్కిపోతాయి. 10 నిమిషాలు అలా సార్ ఏం భాష తగలేదు తగలేదు ఈ పని అయితే
తెలుసులేమ్మా. కడప జిల్లాలో వారానికి ఒకసారి అక్రమ బియ్యం పట్టుబడుతున్న అంశం తెలిసిందే. అయితే ఈ అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా కన్వీనర్ దాదా పీర్ స్పందిస్తూ ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం ఎలా అక్రమానికి గురవుతుందో జిల్లా స్థాయి, మండల స్థాయి రెవెన్యూ అధికారులకు సమాధానం చెప్పాలని, ఎందుకంటే ఏ ప్రాంతంలో ఏ మండలంలో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వారికి కావాల్సిన బియ్యం ఎంతమందికి లబ్ధిదారులకు అందుతుంది, ఎంతమందికి అందడం లేదు అనే అంశాన్ని డేటాబేస్ పైన తనిఖీ నిర్వహించి డీలర్ల దగ్గర నుంచి మిగిలిన రేషన్ బియ్యాన్ని ప్రభుత్వ గోడౌన్లకు తరలించాల్సిన బాధ్యత గ్రామ మండల స్థాయి అధికారులదే. కాబట్టి అధికారులు నైతిక బాధ్యత గుర్తుంచుకోవాలి. మరియు రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరూ కార్డులో ఉన్నారా లేదా అని బయోమెట్రిక్ అంశం ఈ నెల 30 తేదీ వరకు పొడిగించినట్లు అధికారికంగా ప్రకటన చేశారు. ఎంఆర్ఓ గారు కావచ్చు, డిప్యూటీ ఎంఆర్ఓ గారు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, ఏఈలు కావచ్చు, వీళ్ళు మండల స్థానికంలో ఉన్న ఎవరైతే రేషన్ లబ్ధిదారులు ఉన్నారో వారిలో ఎంతమందికి రేషన్ ఇచ్చారు, ఎంతమంది రేషన్ తీసుకున్నారు, ఈ రేషన్ పంపిణీ చేసే పద్ధతి ఎలా జరుగుతుంది, ఎందుకంటే ప్రతి ఒక్క డీలరు సుమారైన కేజీ బకెట్లతో, తూకం ఉన్న బకెట్లతో కొలతలు వేసి తక్కువ బియ్యం ఇస్తున్నారు జనాలకు. ఒకరికి 30 కేజీలు ఉంటే 2 బకెట్లు వేసి అందులో 2 కేజీలు కట్ చేయడము ఇలా జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ వారు వచ్చి తూకాలలో కొలతలు లేకుండా ఒక సమగ్రంగా పంపిణీ చేయండి అని చెప్పి వెళ్ళారు. అదే అధికారులు ఎందుకు 1వ తేదీన బియ్యం వేసే రోజున ప్రతి ఒక్క రేషన్ డీలరు షాపుకి ఎందుకు తిరగరు? ఎలా వీళ్ళు జనాలకు తూకాలు వేస్తున్నారు, తూకాలు అవకతవకలు జరుగుతున్నాయా లేదా అని ఆలోచన చేయాల్సిన మరియు దాన్ని తనిఖీ చేయాల్సిన బాధ్యత అధికారుల మీద లేదా? ఎందుకు వీళ్ళ బాధ్యత లేని తనంగా వ్యవహరిస్తున్నారు మండల రెవెన్యూ అధికారులను కూడా నేను సూటిగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. 1వ తేదీ ఇప్పుడు ఈ నెల ఏదైతే బయోమెట్రిక్ రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ చేయించుకోవాలని చెప్పారు, ఈ నెలంతా ఇచ్చారు. కానీ ఏ ఒక్క డీలర్ అయినా ఫోన్ చేసి అమ్మ మీరు మీ పిల్లలకు బయోమెట్రిక్ చేయించుకున్నారా అని పాపాన పోలేదు. ఇంత నిర్లక్ష్యం అధికారులు ఎందుకు చేస్తున్నారు? ఏదైతే డీలర్ బాధ్యత తీసుకున్నాడో ఆ డీలర్ ఎందుకు తమ యొక్క లబ్ధిదారులను ఫోన్ చేసి అమ్మ మీ పిల్లలను బయోమెట్రిక్ అంశం తేడా ఉంది, మీ పిల్లలను తీసుకురండి, మన రోజు తీసుకురండి ఎందుకు చెప్పడం లేదు? అంత బాధ్యత లేని తరంగా వివరిస్తున్నారు రెవెన్యూ అధికారులతో పాటు డీలర్లు కూడా. కాబట్టి ఈ అంశం జిల్లా కలెక్టర్ గారు కూడా పరిశీలన చేయాలి. జిల్లా డిఆర్ఓ కావచ్చు, మన జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, దీని మీద మరోసారి సమీక్ష నిర్వహించాలి. ఇలా టన్నుల కొద్దీ, లారీల కొద్దీ బియ్యం దొరుకుతుంటే ఈ అక్రమ బియ్యం ఎక్కడి నుంచి వస్తుందనేది దాన్ని కూడా ఉక్కు పాదం మోపే ఆలోచన లేకపోవడం కూడా అధికారుల వైఫల్యం అని కూడా మేము స్పష్టంగా తెలియజేసుకున్నాం. ఏదైతే ఈ అక్రమ బియ్యం రవాణా అంశం కావచ్చు, ఈ తూకాలలో లోపాలు కావచ్చు, ఒక సమయ నిర్ధారణ కేటాయించాలి. 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు, 20వ తేదీ వరకు, 30వ తేదీ వరకు బియ్యం ఇస్తారా లేదా అనేది కూడా సంబంధిత అధికారులు ఒక మెసేజ్ ఇవ్వాలి జనాలకు. అమ్మ 1వ తేదీ నుంచి ఇన్ని దినాలకు మీకు రేషన్ కార్డు రేషన్ వేస్తారు, రేషన్ తీసుకోండి, రేషన్ సెంటర్ దగ్గరకు వెళ్ళి అని ఒక మెసేజ్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి జిల్లా అధికారులు కూడా స్పష్టమైన మెసేజ్ ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు జిల్లా అధికారుల మీద ఎంతైనా ఉంది. ఇవన్నీ పట్టించుకోకుండా బాధ్యత రహితంగా వివరించడం అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని నిదర్శనం అని కూడా మేము స్పష్టంగా తెలుసుకున్నాము. ఇప్పుడు కూడా మార్చుకోండి, మీ యొక్క ఆలోచన ధోరణిని మార్చుకోండి. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన వారు ప్రతి ఒక్కరూ ప్రజలకు అందుతున్నాయా లేవా అని సమీక్ష చేసేందుకు ఎందుకు మీకు ఇంత బాధాకరం అని మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. రేపు 1వ తేదీన బియ్యం పంపిణీ విధానాన్ని పర్యవేక్షించాలి. ప్రతి ఒక్క మండల రెవెన్యూ అధికారి కూడా ఎలా జరుగుతున్నాయి, బకెట్లు పెట్టి తూకాల్లో లోపాలు ఉన్నాయా లేవా, సంచిలో తూకం వేస్తున్నారా, బకెట్లో తూకం వేస్తున్నారని కూడా తనిఖీ చేయాలి. మరియు ఈ బయోమెట్రిక్ ఏదైనా ఉంటే
ఎవరైనా చేయించుకొని వాళ్ళైతే చేయించుకోమని ఈ రోజా రేప మండల స్థాయి రెవెన్యూ అధికారులు జనాలకు, ఆ మండలంలో ఉన్న జనాలకు మెసేజ్ ఇవ్వాలి. బయోమెట్రిక్ ఒకవేళ కాకుంటే చేయించుకోమని, ఆ యొక్క రేషన్ డీలర్ల షాపుల దగ్గరికి వెళ్ళి చేయించుకోమని ఒక మెసేజ్ ఇవ్వాలి. అది మీ బాధ్యతని విస్మరించి చేయడం బాధాకరమైన అంశం. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ప్రతి ఒక్క మండల రెవెన్యూ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మీ యొక్క మండలాల్లో ప్రజలకు సేవలు అందడం లేదు, అరాకొరగా అందుతున్నాయి. వీటి మీద సమీక్ష నిర్వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కడప జిల్లా మండల స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క అధికారికి కూడా మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఓపులవారిపల్లి మండలం బొమ్మరంలో అతి పురాతనమైన 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయం. అంతేకాకుండా ఈ శివాలయం శిథిలావస్థలో ఉండగా దీనిని గ్రామ ప్రజలందరూ చందాలు వేసుకొని మరియు దాతల సహకారంతో ఈ గుడి నిర్మాణం చేపట్టడం జరిగినది. ఈ గుడిని మళ్ళీ పునఃప్రతిష్ఠ కంచి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి చేతుల మీదుగా ప్రతిష్ఠించడం జరిగినది. అంతేకాకుండా గ్రామస్తులందరూ కలిసికట్టుగా నిర్మించుకోవడం జరిగింది. శివాలయంలోని విగ్రహానికి తరతరాల చరిత్ర ఉన్నది. ఈ శివాలయంలో కోరికలు కోరిన తీర్చే భక్తుల కొంగు బంగారంలా సంతానం మరియు భక్తుల కోరికలు తీర్చే దేవుళ్ళ భక్తులకు దర్శనమిస్తాడు. గుడిమల్లం తర్వాత అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి మండలం బొమ్మవరంలో ఉన్న బ్రహ్మరూప శివలింగం ఇది ఒక్కటే. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలము బొమ్మవరం గ్రామం యందు 4000 సంవత్సరాల క్రితం మట్టివారు పరిపాలించే ముందుగా ఉన్న శివలింగం ఇది. మేము మా తాత నుంచి ముందు దీన్ని శిథిలావస్థలో ఉంటే కొంతమంది పెద్దలు దాన్ని శిథిలావస్థలో ఉన్నప్పుడు చూసి కనుగొన్నారు. దాన్ని మేము అట్లాగే చేసుకుంటున్నాం. శిథిలావస్థలో కూడా మా గ్రామం అంతా ఐకమత్యంతో ఉమ్మడిగా అన్నదమ్ముల మాదిరిగా ఉండి ఒకే విధంగా రక్త సంబంధం ఎలాంటి కల్మషం లేకుండా మా వీలైనంత వరకు మా శాశక్తుల వరకు మేము డబ్బు పోగు చేసుకునేసి సందా చేసుకుని పెద్దల దగ్గర, కొంతమంది రాజకీయ నాయకుల దగ్గరనో ఉద్యోగస్తుల ద్వారానో విరాళాలు తీసుకునేసి డబ్బు పోగు చేసుకునేసి దాదాపు అప్పట్లో మాకు అన్నయ్య అని అంతే ఇది వచ్చి ఆలగడ్డ అన్నయ్య ఆచార్యని అతని దగ్గర 80 లక్షల రూపాయలు అవుతుందని చెప్పేసి అతనికి నోటు చెప్పి చేపిస్తాము. కాబట్టి అది 80 లక్షలు అనుకునే మధ్యలో కరోనా టైంలో వచ్చి ఆయన గతించిపోయారు. తర్వాత 2-3 సంవత్సరాలు కొన్ని అనివార్య కారణం వల్ల నిలిచిపోయింది గుడి. మళ్ళీ కంచి పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళి 2-3 సార్లు వెళ్ళాము. 2-3 సార్లు వెళ్తే వాళ్ళు వచ్చి చూసేసి సరే మేము దాన్ని చూసి పెద్దలకి అధిపతి శ్రీ పీఠాధిపతి కంచి కామకోటి స్వామివారు, శ్రీ శంకర్ దయానంద శాస్త్రి శర్మ గారు వచ్చి మా గుడిని చూసి దానికి కొంచెం ప్రాణ ప్రతిష్ఠ పలానా డేట్ నిర్ణయించారు. ఆ డేట్ ప్రకారం అంతా మేము ఐకమత్యంగా పోయి అన్నదమ్ముల మీద కంచికి 2 సార్లు వెళ్ళి చూసుకొని వచ్చాము. దాన్ని మళ్ళా కొంతమంది పెద్ద నాయకుల దగ్గర డబ్బు రాబట్టుకునేసి అప్పట్లో 1 కోటి రూపాయలు, ఇప్పుడు దాదాపు 1.5 కోటి అంటే 2 కోట్ల పని ఉంది, ఇంకా ఉంది, కొంచెం పని ఉంది. 1.5 కోటి రూపాయలు అయింది. మీది మాది అనుకోకుండా అన్నదమ్ముల మీద ఐకమత్యంగా చేసి మన చరిత్రలోకి లేదు ఎక్కడక్కడ ఇంత మొత్తం కడప జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ ఎక్కడ కానీ ఇంత పురాతనమైన మహిమ గల గుడి లేదు. మాకు పీఠాధిపతులు చెప్పారు, మాకు తెలియదు. మా తాతలు ముత్తాతలు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇది చాలా గొప్ప మహిమ గల నిన్న కూడా వచ్చి స్వామి ప్రసంగించారు. చాలా గొప్ప మహిమ గల గుడి అని చెప్పారు. ఎన్ని వందల సంవత్సరం? 4000 సంవత్సరం చరిత్ర గుడి. 100 కాదండి, 4000 సంవత్సరాల క్రితం ఉంటారు. రాయచోటి పట్టణం మదనపల్లి రోడ్డులో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అధునాతన వైద్య పరికరాలచే అనుభవం కలిగిన వైద్య సేవలు అందిస్తూ కష్టతరమైనటువంటి ఎమర్జెన్సీ సేవలను అందిస్తూ రోజురోజుకు ప్రజాదరణ పొందుతున్నారన్నారు ఈ శ్రీ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యజమాని డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి. హాస్పిటల్ నందు వారి వైద్య బృందం తల్లిదండ్రులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయచోటి పట్టణం కొత్తపల్లికి చెందిన జక్వాన్ కోన ఊపిరితో ఉన్న నేపథ్యంలో వారి తల్లిదండ్రులు తమ హాస్పిటల్కు వైద్యం కోసం రావడం జరిగిందన్నారు. వారి తల్లిదండ్రులు ఎటువంటి ఆశలు లేని సమయంలో ఎలాగైనా తమ బిడ్డను కాపాడాలని కోరారన్నారు. దీంతో వారి తల్లిదండ్రులకు భట్టి భరోసా ఇచ్చి ఆక్సిజన్ అందించి వెంటిలేటర్ ద్వారా అనుభవంతో కూడిన వైద్య సేవలు అందించి ఆ బాలుడి ప్రాణాపాయ స్థితి నుండి ఆరోగ్యవంతంగా ఉండేలా వైద్య సేవలు అందించినట్లు వారు స్పష్టం చేశారు.
अल्हम्दुलिल्लाह अच्छा लफ्ज़ परवाने पूरे ने क्या है हाँ दिखा लो ये हॉस्पिटल में वेंकटेश्वरा हॉस्पिटल हो अगर पूरे ने क्या है ट्रीटमेंट करा लो अल्हम्दुलिल्लाह फीस भी कम होती अल्हम्दुलिल्लाह లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు కాబట్టి ఇమీడియట్గా మేము వెంటిలేటర్ మీద పెట్టాలి అని వాళ్ళ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాము. వాళ్ళు యాక్సెప్ట్ చేయడం వల్ల ఇమీడియట్గా మేము టైం వేస్ట్ చేసుకోకుండా వెంటిలేట్ చేసి పెద్ద మిషన్ అంటే వెంటిలేటర్ మీద పెట్టి బాబు ఊపిరి కాపాడగలిగాము. మనకు ఏబీజీ ఇట్లా కరెక్ట్ చేస్తే కంపేర్టుగా బ్రెయిన్ డ్యామేజ్ ఇవన్నీ కంపేర్టు తగ్గించవచ్చు. లక్కీ ఏమంటే త్వరగా మనం రికవరీ అయింది. డ్యామేజ్ చాలా తక్కువలో అసలు డ్యామేజ్ లేకుండా కంప్లీట్గా నార్మల్ బాగా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడకుండా ఊపిరితిత్తుల మీద కూడా ఎఫెక్ట్ పడకుండా నార్మల్ పరిస్థితికి ఇంత తొందరగా కోలుకోగలడం ఇది కొంచెం. సుందరయ్య కాలనీ సందర్శించిన కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రరెడ్డి ఈ సందర్భంగా అక్కడ పేరుకుపోయిన చెత్త చెదారం అలాగే మురుగునీటి కాలువలను పరిశీలించి రానున్న రోజులలో మౌలిక వసతులు కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు. సుందరయ్య కాలనీ ప్రజలు సర్పంచ్ కొనిరెడ్డితో మౌలిక వసతులు అయిన రోడ్లు, మెరుగు కాలువలు నిర్మాణం అలాగే మంచినీటి కుళాయి కనెక్షన్లు కావాలని విన్నవించుకున్నారు. సానుకూలంగా స్పందించి ఆయన తొలితగతిన వారికి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కొత్తపల్లె గ్రామ పంచాయతీలో పెద్దలు గౌరవనీయులు పోట్లగుత్తి సత్యనారాయణ నాయుడు గారు ఇచ్చినటువంటి సుందరయ్య కాలనీలో ఉన్నాము. ఈ సుందరయ్య కాలనీలో గతంలో ఎన్నో సంవత్సరాలు దాదాపు 20-25 సంవత్సరాలైంది కాలనీ నిర్మించి. అప్పటి నుంచి రోడ్లు లేక అడపా తడపా నీళ్లు వస్తూ ఉన్నాయి. మేము సర్పంచ్ అయినప్పటి నుంచి నీళ్ళ సమస్య తీర్చినాం. కొన్ని రోడ్లు మెటల్ రోడ్ అయితేనేమి, కాలువలు అయితేనేమి వేశాము. ఇంకా ఘోరంగా ఇక్కడ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ఏదైనా వెహికల్ రావాలన్నా, ఏదైనా గర్భవతులు హాస్పిటల్కి పోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వారంతా ఎస్టీ కులస్తులు, వారికి చాలా ఇబ్బందికరంగా ఉంది. చూస్తూనే ఉన్నాము, పొద్దున్నే వచ్చి చూస్తాను. గతంలో కూడా చూసినాము. కాకపోతే కొన్ని అనుకార్యాల వల్ల, పంచాయతీ పరిస్థితుల వల్ల చేయలేకపోయినాం. ఇప్పుడు గౌరవ పెద్దలు నంద్యాల వరదరారెడ్డి గారు శాసనసభ్యులైన వంటి అనేకమైనటువంటి పనులు కొత్తపల్లి గ్రామ పంచాయతీలో జరుగుతున్నాయి. అదే క్రమంలోనే ఈ ఎస్టీ కాలనీలో, సుందరయ్య కాలనీలో ఖచ్చితంగా త్వరలోనే ఇక్కడ ఇది మెయిన్గా దారికి వెళ్ళాలంటే చాలా కంప చెట్లు మొలిచి, వాటర్ నిలిచి దుర్వాసన రావడము, పిల్లలకు ఏదన్నా విషపూరితమైనటువంటి పురుగులు తిరుగుతాండే, దోమల కాటుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్యకాలంలో 3-4 సార్లు మా పంచాయతీ ఆఫీస్కి వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది. కావున త్వరితగతిన ఇక్కడ ఇది రోడ్డు నిర్మించి డ్రైనేజ్ కూడా చేస్తామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా మాటిస్తున్నాను. ఎంత వీలైతే అంత తొందరగా పని మొదలు పెడతాము. అదే పనిగా ఇక్కడ శ్మశానం కూడా ఉంది. అది కాదరాబాద్కు సంబంధించింది, జేమ్స్పేటకు సంబంధించింది శ్మశానం. ఆ శ్మశానంలో ఇంతకుముందు చేశాము. మళ్ళీ ఈ డ్రైనేజ్ వాటర్ అంతా అక్కడికి వెళ్ళేసి మళ్ళీ చెట్లు మొలకలు పెట్టి అవన్నీ చూసినాయి, అవి కూడా క్లీన్ చేసి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనా కూడా మాకు చేతనైనంతవరకు ఒక సర్పంచ్గా నేనేం చేయాలనో వాళ్ళకు చేస్తానని చెప్పి కూడా మాట ఇస్తూ, నీళ్ళు వస్తున్నాయి బాగా, నీళ్ళు బాగా వస్తున్నాయి. నీళ్ళు కూడా ఇబ్బంది లేదు, చేస్తాము. ఇంకా ఏమైనా చిన్న రిపేర్లు ఉన్నాయి కూడా మేము మాట్లాడి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.